ఇక ఈ తల్లికి చేతులు ఎత్తి మొక్కాలి. ఈ హైదరాబాద్ ప్రజలకు ఈ తల్లిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఈ తల్లిని చూపి హైదరాబాద్ ప్రజలు ఇగో సూర్యాపేటకు చెందిన 108 ఏళ్ల బామ్మ జి పాపమ్మ లోక్సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె చైతన్యానికి పలువురు ఆశ్చర్యపోతున్నారు. నేటి తరానికి ఆమె స్ఫూర్తి అంటూ కొనియాడుతున్నారు. 100% స్ఫూర్తి తల్లి. ఈ ప్రజాస్వామ్యంలో నీలాంటి వాళ్ళు ఉండాలి తల్లి. నీ ఓటు నీ ఇష్టం ఎవరికన్నా వేసుకోవచ్చు, కానీ 108 సంవత్సరాలకు నువ్వు పోలింగ్ సెంటర్ దగ్గరికి వచ్చి ఓటేయాలనే ఆలోచనకు వచ్చినావు చూడు. అందుకు నీ ఓపికకు మొక్కాలే. ముందు నువ్వు ఇంకో 10 సంవత్సరాలు బతకాలి. నీకు సాధన అన్ని రోజులు బతకాలను. 108 సంవత్సరాలు అట. ఏం ఆరోగ్యం, ఏం శక్తి, ఏం తిన్నది ఆ కాలంలో. మీ అమ్మ నాయన ఏం పెట్టిపించు. 108 సంవత్సరాలు గచ్చిపిండాని అవ్వను. నిజంగా గచ్చిపిండాని అంటే గచ్చిపిండానివే. ఇప్పటికి కూడా లేచి నడిచేటట్టే ఉన్నది. కాకపోతే కొంచెం శక్తి సరిపోకి ఇలా తీసుకొచ్చినట్టున్నారు, కానీ సూత్తం మంచిగానే ఉన్నది, తెలివికే ఉన్నది. కచ్చబట్టుకునేటట్టున్నా అంటే కచ్చబట్టుకొని నడుస్తుంది. 108 సంవత్సరాలు. హైదరాబాద్ ప్రజలారా, బార్ షాపులు వైన్ షాపులు తిరగంగా ఉరుకుతాండు. ఈ ముసల్లాన్ని చూసుకొని సిగ్గు తెచ్చుకోరు. జర ఆ ముసలమ్మని తీసుకొని సిగ్గు తెచ్చుకోరు. చూడు, కాటికి కాలు చాపినా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చూసింది. ఇది ఒక రికార్డే. ఇది 108 సంవత్సరాలకు వచ్చి ఓటేసిందంటే ఒక రికార్డే. అది దాని పరిగణనలోకి తీసుకోవాలి. దీన్ని నిజంగా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులని ఓటు వేసిందంటేనే స్ఫూర్తిగా, అది ప్రజాస్వామ్యాన్ని రక్షించినట్టు, తన బాధ్యతను తాను నిర్వర్తించినట్టు. ఈ తల్లికి మరొకసారి చేతులు ఎత్తి మొక్కిన తప్పులేదు.